ఏఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మీరు అతి తక్కువ వడ్డీ రేటుతో అతి తక్కువ కాలంలో లోన్స్ పొందాలనుకుంటున్నారా? అయితే మరింకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి ఏఆర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ శ్రవంతి. సో ఇప్పుడు వచ్చేది వినాయకుల పండుగ కాబట్టి చాలా మంది కూడా వినాయకులు ఎక్కడ తక్కువ దొరుకుతాయని చెప్పేసి ఆలోచిస్తుంటారండి. మీరు ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్కి వచ్చేస్తే మనకు అతి తక్కువ ధరల్లో హోల్సేల్లో లభిస్తున్నాయి. సో 20 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉందండి. ఎవరు కూడా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, అతి శ్రమ కూడా పడాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేది వస్తుంది. సో మనం లోపలికి వెళ్దాం, ఒకసారి కూడా మనం వినాయకుని కూడా చూద్దాం. వచ్చేసేయండి నాతో పాటు. సో ఇదే అండి మట్టి వినాయకుల హోల్సేల్ షాపు. ఇది ఎక్కడో కాదండి, టెక్స్టైల్ పార్క్ లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 12 లో ఉన్న విజయలక్ష్మి మట్టి వినాయకుల హోల్సేల్ షాపు. సో ఇక్కడ మనకు చాలా విగ్రహాలు మట్టితో తయారు చేసినవి అవైలబుల్లో ఉన్నాయండి. అంతేకాదు వీళ్ళ దగ్గర 5 ఇంచుల నుంచి మనకు 6 ఫీట్ వరకు కూడా వినాయకులు, మట్టి వినాయకులు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా చాలా దూరాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది కూడా ఇక్కడికి వస్తుంటారు. మట్టి వినాయకులు అతి తక్కువ ధరల్లో దొరుకుతున్నాయి అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తున్నారు. సో ఇక్కడ మనం ఇందాక కూడా మనం చూసాము, చాలా మంది కూడా వచ్చారు. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు మట్టితో తయారు చేస్తారు. చాలా మంది కూడా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసి నేచర్ను కూడా పాడు చేస్తున్నారు. కానీ ఇక్కడ అలా కాదండి, ఓన్లీ మట్టితో తయారు చేస్తారు, బంక మట్టితో అనేది తయారు చేస్తారు. ఇందులో ఎలాంటి కెమికల్స్ కూడా కలవవు. నేచర్ కూడా చాలా మంచిగా ఉంటుంది, అంటే నేచర్ పాడవకుండా ఓన్లీ వీళ్ళు మట్టితోనే తయారు చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మీరు మట్టితో అన్నారు కదా, ఇవి కలర్స్ కనిపిస్తున్నాయి కదా అంటే, ఇవి ఎలాంటి కెమికల్స్ కలపకుండా జస్ట్ ఇక్కడ వీళ్ళు వచ్చి డెకరేట్ చేస్తారండి. ఇక్కడికి చాలా మంది కూడా వీళ్ళు ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఎక్కడెక్కడో సిరిసిల్ల నుంచి కూడా చాలా మంది ఉపాధి కూడా పొందుతున్నారు. ఇక్కడ ఓన్లీ మట్టి విగ్రహాలు ఇలా తీసుకొస్తారు, ఇక్కడికి తీసుకొచ్చేసి ఇలా డెకరేట్ చేస్తారండి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత అందంగా ఉన్నాడో వినాయకుడు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చిన్న చిన్న చెమ్కీ అండి, బ్యూటిఫుల్ గా ఉంది. చెమ్కీలు ఇలాంటి, ఇది ఏంటి లేస్ తోని కూడా డెకరేట్ చేశారు, బ్యూటిఫుల్ గా కూడా ఉంది. ఇది ఒక క్లాత్ వీళ్ళే డిజైన్ చేస్తారండి. ఒక క్లాత్ తోని, లేస్ తోని ఎంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారో చూడండి. ఇది తీసుకొని మనం ఇంట్లో పెట్టేసుకొని పూజ చేసుకుంటే అసలు వినాయకుడు నిజంగానే మన ఇంట్లో ఉన్నాడా, నిజంగానే వచ్చారా అన్నట్టు కూడా అనిపిస్తుందండి. నాకైతే ఇది చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే అంత అందంగా ఉన్నాడు వినాయకుడు. సో ఇలాంటివి ఇక్కడ చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి, మనం అవన్నీ కూడా చూద్దాం. సో చూసారు కదండి, మొత్తం ఇక్కడ అన్ని మట్టి విగ్రహాలే అండి. ఎటు చూడ అన్ని మట్టి విగ్రహాలే కనిపిస్తున్నాయి. నేచర్ ను ఖరాబ్ చేయకుండా వీళ్ళు ఓన్లీ మట్టి విగ్రహాలు అనేటివి సేల్ చేస్తున్నారు అతి తక్కువ ధరల్లో. చెప్పాను కదా, 5 ఇంచుల నుంచి 6 ఫీట్ల వరకు కూడా విగ్రహాలు ఇక్కడ హోల్సేల్లో ధరల్లో దొరుకుతున్నాయి. ఎవరికైనా గిఫ్ట్స్ కావాలన్నా కూడా మనం ఇక్కడికి వచ్చి తీసుకొని వాళ్ళకు గిఫ్ట్ గా కూడా మనం ఇవ్వచ్చు, లేదంటే మనమే తీసుకొని వెళ్ళొచ్చు. మనం కూడా హోల్సేల్ తీసుకొని వెళ్ళి మనం కూడా వీటిని సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ దొరికిన దానికంటే ఇంకా కొంచెం ఎక్కువలో దొరికితే మనకు కూడా కొంచెం లాభం వస్తుంది కదా. జస్ట్ ఇక్కడ మనకి 25 రూపాయల నుంచే స్టార్ట్ అవుతున్నాయి మట్టి విగ్రహాలు అనేటివి. అంతేకాకుండా ఇవి కొంచెం కలర్ఫుల్ కూడా కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు అంటే డెకరేట్ ఏమైనా చేస్తున్నారా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. వీళ్ళు ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారండి. అంటే కొంచెం లుకింగ్, అంటే చాలా మంది కూడా మట్టి విగ్రహాలే కాకుండా కొంచెం కలర్ఫుల్ కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తారు కదా. సో వీళ్ళు ఇక్కడ చిన్నగా వీళ్ళే వాటిని డెకరేట్ కూడా చేస్తున్నారు. చెంకిలతోని, కుందన్స్ తోని, చిన్న చిన్న బీట్స్ తోని కూడా డెకరేట్ చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గా చిన్న విగ్రహాలు కదా, చాలా అందంగా కూడా కనిపిస్తున్నాడు వినాయకుడు. ఇక్కడ మట్టి విగ్రహాన్ని, మట్టి వినాయకుడిని డెకరేషన్ చేస్తున్నారు. అసలు ఎట్లా తయారు చేస్తారు, ఎంత అందంగా తయారు చేస్తారు అని చెప్పేసి మనం ఒకసారి ఇక్కడ ఒక ఆవిడ ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్కారం. నమస్తే. సో ఇదండి
తను రెడీ చేసి పక్కకు పెట్టేసింది మట్టి వినాయకుడు. సో ఎంత చక్కగా రెడీ చేసింది చూడండి. సో ఇది రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది? అరగంట టైం పడుతుంది. అరగంట టైం పడుతుంది. ఇట్లా కుందన్స్ ఇవన్నీ డెకరేషన్ చేయాలంటే ఇవి పట్టీలు మనుషుడు చాలా క్లాత్ గమ్మ పెట్టుకుంటే మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటారా? ఫస్ట్ ట్రైనింగ్ తీసుకుంటాం మేము. ఇక్కడనే ఇస్తారా? ఇక్కడనే ఇస్తారు. ఓకే. కానీ మంచిగా నీట్ గా ఉంది కదా, చాలా చక్కగా అందంగా డెకరేట్ చేసారు. ఈ చెమ్కీలు కూడా అసలు మొత్తం అన్ని వీళ్ళే ఇచ్చి చేపిస్తారు మొత్తం. అంటే ఎట్లా మీరు ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి మొత్తం వీళ్ళే ఉంటాయి. ఇది కంప్లీట్ మట్టి వినాయకుడు. కంప్లీట్ మట్టి వినాయకుడు. ఓకే. ఎంత మంది వస్తారు ఇక్కడికి? ఇక్కడికి 5 మంది వస్తాం. 5 మంది వస్తారు. 5 మంది మొత్తం ఇదే పని మీద ఉంటారు. ఇదే పని మీద ఉంటాం మేమంతా. రోజుకు ఒక్కరు ఎన్ని చేస్తారు? రోజుకు ఒక్కరంటే ఇక మాకు ఇప్పుడు మధ్యలో ఏం పని లేకపోతే చేయగలుగుతాం 20-30 ఇట్లా. ఒక రోజుకు 20-30 చేస్తారు. అంటే మధ్యలో ఇంకా వేరే పని ఉంటాయి. ఓకే. ఇక పని లేకుంటే 20-30 అయితే, మధ్యలో ఏమైనా పని ఉందనుకో ఎక్కువ కాలేవు. అంతే. కొంచెం హార్డ్ వర్క్ కదా, అంటే శ్రమతో ఎట్లా డెకరేషన్ చేయాలి, ఏది పెడితే బాగుంటది అని చెప్పేసి అన్ని చూసుకొని మేము పెట్టుకోవాలి కదా. ఏదొక్కటి మిస్టేక్ అయినా కూడా వినాయకుడు అందంగా ఉండడు కదా. కానీ మంచిగా ఉంది. సో చూడండి, ఒక ½ అవర్ సేపు టైం పడుతుందట ఒక వినాయకుడిని ఇంత చక్కగా అందంగా రెడీ చేయడానికి. ఒక 4-5 మెంబర్స్ వచ్చి ఇలా రెడీ చేస్తారంట. కానీ చాలా మంచిగా ఉందండి నిజంగా. వినాయకుడు ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో చూడండి. జస్ట్ ఇది మట్టి వినాయకుడే. ఇలాంటి ప్లేన్ వినాయకుడు మేము డెకరేషన్ చేస్తాం. కుందన్స్ క్లాత్ ఇవన్నీ అతుకు పెడతాం. అతుకు పెట్టి డెకరేషన్ చేస్తాం. ఇది గమ్మ అదేనా? ఈ గమ్మ అదే. ఇదే గమ్మ యూజ్ చేస్తారు. మొత్తం ఇవన్నీ చెమ్కీలు లైస్ ఇలాంటి కుందన్స్ ఇగో ఇలాంటి బీట్స్ ఇవన్నీ పెట్టేస్తాం. మొత్తం ఇవన్నీ అవే వేసేసుకున్నారు వీళ్ళు. లేస్లు కూడా చాలా ఉన్నాయి కదా. ఇలాంటి లేసు ఇవన్నీ ఉపయోగిస్తాం అన్నట్టుగా. ఓకే. సో చూడండి, ఇది కంప్లీట్ మట్టి వినాయకుడు. ఈ మట్టి వినాయకుడిని ఈ విధంగా చక్కగా మొత్తం లేసులు బీట్స్ చెమ్కీలతోని ఇలా చక్కగా రెడీ చేస్తారండి. మినిమం ఒక్కరు రోజుకి ఒక 30 వరకు తయారు చేస్తారంట. అంటే ఇంకా చాలా పనులు ఉంటాయి కాబట్టి అవి కూడా చూసుకోవాలి, ఇవి కూడా చూసుకోవాలి కాబట్టి మేము రోజుకి ఒక 30 వరకు అయితే మేము ఇట్లా చక్కగా అందంగా ముస్తాబ్ చేస్తాం వినాయకుడిని. మాకు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఉపాధి కూడా. ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదండి, ఇక్కడ ఉపాధి కూడా వీళ్ళు కల్పిస్తున్నారు. పని లేదు అని చెప్పేసి ఎక్కడ బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడికి వస్తే ఉపాధి కూడా దొరుకుతుంది. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి రమేష్ గారు ఉన్నారు, విజయలక్ష్మి మ్యానుఫ్యాక్చర్ యూనిట్. సో వీరిదే. ఒకసారి మనం వీరితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉంది బిజినెస్? ఎలా ఉంది? పర్వాలేదండి, బాగుంది. సో ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి వస్తారు మన దగ్గరికి? మా దగ్గర నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రెండు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఈ సంవత్సరం 16 దేశాలకు ఇచ్చినాం మేము. 16 దేశాలకు. ఇట్లా బాక్స్ ప్యాకింగ్ ఇట్లా ఫ్లైవుడ్ లో కొట్టి దాంట్లో ప్యాక్ చేసి షిప్ లో వెళ్తాయి. ఓకే. ఇక షార్ట్ టైం వచ్చితే ఫ్లైట్ లో వెళ్తాయి. ఎప్పటి వరకు అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బిజినెస్? మాది బిజినెస్ వచ్చేసి ఫిబ్రవరి 21 నుంచి స్టార్ట్ చేస్తాం. వినాయకుడు అది హోల్సేల్ లా పెద్దగా అమ్ముకునే కోసం ఫస్ట్ ఇస్తాం. తర్వాత చిన్న చిన్న రోడ్ సైడ్ కౌంటర్లు వేసుకుంటారు, 1,00,000, 2 లక్షలు, 50,000, 20,000 వాళ్ళకు ఈ 2 మంత్స్ నుంచి 6వ నెల నుంచి వాళ్ళకి ఇస్తాం. సో మన దగ్గర వినాయకులు అంటే ఏ సైజ్ నుంచి అవైలబుల్ ఉన్నాయి? అంటే మనకు రేట్ వైజ్ మన దగ్గర వచ్చేసి 0 సైజ్ నుంచి ఉంటాయండి. 0 సైజ్ నుంచి 6 ఫీట్ల వరకు దొరుకుతాయి మన దగ్గర. రేటు ఎంత ఉంటుంది? 0 సైజ్ వచ్చేసి ఫిబ్రవరిలో ఇట్లా తీసుకుంటే 16 రూపాయలు ఉంటది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 22 రూపాయలు ఉన్నది. పండుగ దగ్గరకు వచ్చిన కొద్దీ రేట్లు అనేది క్రేజ్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు తీసుకుంటే కొంచెం తక్కువ పడుతుందా? ఇప్పుడు తీసుకున్న కూడా తక్కువ ఉంటది, కానీ ఇంకా పండుగ దగ్గరకు వచ్చిన కొద్దీ రేట్లు పెరుగుతాయి. ఇంకా పెరుగుతాయి. అంటే వాతావరణం బట్టి మాల్ ప్రొడక్షన్ సరిపోక దగ్గరకు వస్తే లేబర్ ఛార్జెస్ కూడా మాకు ఎక్కువ బర్డన్ అవుతుంది. దానివల్ల రేట్లు పెంచుతాం అన్నట్టు. ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? మా దగ్గర ప్రజెంట్ అయితే 9 మంది పనిచేస్తారు లోడింగ్ అన్లోడింగ్ చేసడానికి. ఇక బయట నుంచి వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు, 50-60 మంది పనిచేస్తారు. 50-60 మంది అంటే ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇట్లా వినాయకులకు డెకరేషన్ చేపిస్తాం అన్నట్టు. ఇట్లా వినాయకులకు
ఈ కాలేజీ లేని టైంలో లేడీస్ వచ్చి ఇట్లా డెకరేషన్ కాలేజీ పిల్లలు వస్తారా? కాలేజీ పిల్లలు ఓకే. హాలిడేస్ లలో ఒక్కొక్కళ్ళు 10-15 వేలు సంపాదించుకుంటారు 2 నెలలు. ఈ పీస్ వర్క్ ఇస్తాం ఇట్లా డెకరేషన్ క్లాత్ కుందన్స్ ఇదంతా ఫ్యాబ్రిక్ కలర్స్ ఉంటాయి, వాటర్ కలర్స్. ఎలాంటి ఎనామిల్ యూజ్ చేయం, ఏముండదు. టట్ పాయింట్ ఆయిల్ కూడా ఉండదు మా దగ్గర. ఓన్లీ వాటర్ కలర్ లేడీస్ తోటి వర్క్ చేస్తాం నీట్ గా. కాలేజీ అమ్మాయిలకు ఉపాధి కూడా దొరుకుతుందండి. కాలేజీ ఇప్పుడు మనకు అయిపోయిన తర్వాత ఉపాధి కూడా కల్పిస్తున్నారు. నెలకు ఒక 15 వేలు సంపాదిస్తారా? 10-15 వేలు వాళ్ళు చేసుకునే తీరు అన్నట్టు. వాళ్ళు ఎంత చేసుకుంటే అంత. టైమింగ్స్ ఉంటుందా? టైమింగ్స్ ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు. వాళ్ళకి ఫ్రీ టైం ఎప్పుడైనా వచ్చేసి వాళ్ళకి నచ్చిన సేపు చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. ఎవరు ఎన్ని చేసుకుంటే అన్నిటికీ డబ్బులు ఇస్తారు. ఇంత పెద్ద విగ్రహం ఫినిషింగ్ ఇట క్లారిటీ ఇట చూడండి. మట్టిది, ఇది ప్యూర్ మట్టిది. ఇగో చూడండి, వెయిట్ బాగుంటుంది. ఉంటది. ఇది పట్టి చూడండి, దాదాపు 8 కిలోల వజన్ ఉంటది. ఒక్క చెయ్యి మీద ఆపినాం. స్మూత్ ఫినిషింగ్ ఉంది, చాలా బాగుంది. వినాయకుడు టోటల్ మట్టి వినాయకుడు అండి, ప్యూర్ గంగా మట్టి అండి. గంగా మట్టి ఫినిషింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అంటే మంచి ముట్టుకుంటే స్మూత్నెస్ వస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. కమలం మీద కూర్చుంటది. దీనికి రైట్ సైడ్ తొండం ఉంటది, ఆశీర్వాదం ఉంటది, అన్ని ఉంటాయి. ఈ క్లారిటీ ఈ చాలి తోటి దీనికి డిజైన్ మంచిగా వస్తుంది అన్నట్టు. దీని రేట్ వేరే ఉంటుంది. దీని రేటు వేరే ఉంటదండి. ఇది 5 పీసులకు కాటన్ ప్యాక్ చేసి వస్తుంది. దీనికోసం మాకు హైదరాబాద్ నుంచి మంచి మంచి బెంజ్ కార్లు వచ్చి తీసుకెళ్తారు. ఒక్కసారి పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ ద్వారా వచ్చి వాళ్ళు మమ్మల్ని అడగారు, వాళ్ళే ఇన్ని పైసలు ఇచ్చి తీసుకుని వెళ్తారు. చాలా మంచి విగ్రహం ఇది. ఇండియాలో మా దగ్గరనే తయారైతుంది. మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. లక్ష్మీ గణేష్ అంటారు. లక్ష్మీ గణేష్ చాలా బాగుంటది. డిజైన్ కూడా బాగుంటది. ఈ ఫ్యాన్సీ ఇట్లా ఐటమ్ అన్ని మా దగ్గర మంచిగా తయారవుతాయి. ఇప్పుడు రామ్లాల గణపతి ఇక్కడ ఉన్నాయి చూడండి. అన్ని వెరైటీ, చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉంటాయి. ఇట్లా గొడుగులు కూడా దొరుకుతాయి మా దగ్గర. గొడుగులు కూడా 16 రూపాయలే. 16 రూపీస్. చాలా వెరైటీలు ఉంటాయండి ఇక్కడ. అంటే అన్ని డిస్ప్లే చేయాలంటే మనకు కుదరదు. ఇప్పుడు ఈ చిన్న వాటికే గింత చాలా మట్టుగా డిస్ప్లే పెట్టారు మీరు. ఇంటర్నేషనల్ కూడా మాకు నార్త్ అమెరికా ఈ సంవత్సరం కెనడా, బ్రిటన్, స్విట్జర్లాండ్, సౌదీ అంటున్నారు కాబట్టి షిప్ లో పోతే మాకు చూస్తారా ఎవరైనా వచ్చి? లేదా ఆన్లైన్ లో గూగుల్లో చూసుకుంటారు. చూసుకొని వాళ్ళు బయర్ల తోటి కన్సల్ట్ అయ్యి మాకు పే చేస్తే వేలూరు అని ఇక్కడ చెన్నై దగ్గర వేలూరు షిప్ పోతాయి. అక్కడ పోయినాక అక్కడి నుంచి కంటైనర్లలో వేరే దేశాలకు వెళ్తాయి. అవి 3-4 months బిఫోర్ ఉండాలి, బుకింగ్ ఉండాలి. అదే వాళ్ళకి అప్పుడు పోతేనే రీచ్ అవుతాయి అన్నట్టు. మన టైం వరకు, అంటే వినాయకుని టైం వరకు రీచ్ అవుతాయి. వినాయకుని టైం వరకు రీచ్ అవుతాయి. వాళ్ళకి ఏంటంటే షిప్ లో 60 రోజుల టైం ఉంటది అన్నట్టు. వాళ్ళు ట్రావెలింగ్ కి సముద్రం పైన ట్రావెల్ చేయాలి కాబట్టి 60 రోజులు, అంటే 3 months ముందు బుక్ చేసుకుంటారా? 3 months బిఫోర్ వెళ్ళిపోవాలి అవి. అవే కాకుండా ఇట్లా సూపర్ మార్కెట్ వాళ్ళ కోసం ఇట్లా సూపర్ మార్కెట్ బాక్స్ ప్యాకింగ్ ఈకో ఫ్రెండ్లీ కలర్స్ తోటి తయారు చేసింది, డెకరేషన్ తోటి. ఇది ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి 250. మార్కెట్ వాల్యూ వచ్చేసి 800 ఉంటది. వాళ్ళు ఎంఆర్పి రేట్ అమ్ముతారు బార్కోడ్. అంతే. మీ దగ్గర హోల్సేల్ కాబట్టి తక్కువ రేట్. దీనిలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి 200, ఒకటి 250. 200-250 బాగుంది. మొత్తం ఈ డెకరేషన్ కూడా మీరే చేస్తారా? అన్ని ఇక్కడ కాలేజ్ అమ్మాయిలు చేస్తారు. అదే ఈ బాక్స్ ప్యాకింగ్ కూడా మీరే కావచ్చు? మొత్తం మాది. మా బ్రాండేజ్ మాది విజయలక్ష్మి క్లే బ్రాండ్. సో రమేష్ గారు, ఈ వినాయకుడు మట్టి విగ్రహాలే అంటున్నారు కాబట్టి ఇప్పుడు దీనికి ఏ మట్టి యూజ్ చేస్తారు? ఇది గంగా మట్టే వాడతాం మేము. ప్యూర్ గంగా మట్టే వాడతాం, పవిత్రమైన గంగా మట్టే వాడతాం. ఎలాంటి మన ఇక్కడ దగ్గరలోని ఈ చెర్ల కుంట్ల మట్టి మేము వాడము. కలకత్తా నుంచి మట్టి స్పెషల్ గా తెప్పించి దాన్నే వాడతాం. గంగా అనేది కలకత్తానే వాడుతుంది. సో నేను ఇంకొకటి ఏంటంటే, నేను స్పెషల్ గా విన్నది ఏంటంటే, మీరు ఆ వినాయకుల్లో ఒక సీడ్ వేస్తారు, ఒక విత్తనం వేస్తారు. అవునండి. ఇది ఏంటంటే మట్టి మేము వినాయకుని తయారు చేసేటప్పుడే ఆ మోల్డింగ్ లా మట్టిల్నే విత్తనాలు చల్లుతాం. కొన్ని ఐటమ్లు దానిలో చల్లే మేము మోల్డ్ చేస్తాం. వాటర్ వేసినా కూడా మనకు మొలకెత్తుతుంది అనమాట. ఎక్కడైనా మొలకెత్తుతుంది. వాగా అనేది పారుతుంది కనుక చెరువు అనేది కుంటలల్లో పారుతుంది. ఇంకొకటి పబ్లిక్ చెప్పేది ఏంటంటే, మనము దేవుణ్ణి పూజిస్తున్నాం.
పూజించి మన నిమజ్జనం కోసమే పూజిస్తున్నాం. అవును. అది నిమజ్జనం అనేది కావాలి, నీళ్ళలో వేస్తేనే కరగాలి, కరిగిందే నిమజ్జనం అవుతుంది. అవును. మనం పూజ చేసిన దానికి ఫలితం కూడా ఉంటది. అవును. ఇట్లా దేవుని మొక్తిమి, ఇట్లా పలగొడుతుంది, అవును. అది కరెక్ట్ పద్ధతి కాదు. కానీ మీరు ఆ విత్తనం వేయడం వల్ల కూడా మంచి ఉపయోగం. అంటే మనం అన్ని రకాల చెట్లు, ఇప్పుడు ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అవుతాయో అన్ని విత్తనాలు మొలకెత్తుతాయి. మొలకెత్తుతాయి, అవును. ఎక్కడో కాడ మొలకెత్తుతాయి. 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 అవును. వందల మనకు 10 మొలకెత్తినా అవును. మనము అన్ని చెట్లు పెట్టినట్టే. మనం ఆక్సిజన్ మనకు వస్తుంది అన్నట్టు. అవును. కానీ ప్లాస్టర్ పరిసు మనం వాడుకునే నీళ్లు కెమికల్ ఖరాబ్ చేస్తే అది కరిగిపోదు. దాన్ని మనం పూజ చేసి పలగొట్టుడు అనేది కూడా పద్ధతి కాదు. అది మనం స్వయంగా మా దగ్గర కొనాలని కాదు, మట్టి వినాయకులు అమ్మటోళ్ళ దగ్గర కొనాలని కాదు, మీరు స్వయంగా మట్టి వినాయకుడిని తయారు చేసుకొని పెట్టుర్రి, దేవుడు కూడా దాని తగ్గట్టు ఫలితం కూడా ఇస్తాడు. మేము మట్టి వినాయక 30 ఏళ్ల నుంచి మా ముందర ప్లాస్టర్ పారిస్ అమ్మినోళ్ళని చూసినాం, వాళ్ళు అక్కడనే ఉన్నారు. మేము 10 ఏళ్ల నుంచి చేస్తున్నాం. చిన్న టేబుల్ మీదకి వెళ్ళి ఇంత ఎత్తు ఎదిగినాం. దేవుడు వినాయకుడు మట్టి వినాయకులకు దాని తగ్గట్టు మాకు కూడా పుణ్యం కలిగిస్తుంది. మేము కూడా చాలా పెద్దగా అయినాం దాంతో. అంటే నష్టాలు ఉన్నాయి, లాభాలు చూసాం. ఇప్పుడు నష్టాలు ఏమైనా ఉన్నాయా? నష్టాలు ఎలాంటి లేవండి. మట్టి వినాయకులు అమ్ముకున్న వాళ్ళకు దేవుని దయ వలన ఇంతవరకు నష్టాలు. నా దగ్గర 5,000 కొన్నోళ్ళు ఇప్పుడు 5 లక్షలు కొనేటోళ్ళు కూడా తయారయ్యారు. నేను అప్పుడు 25,000 30,000 తోటి స్టార్ట్ చేసిన 10 years ఇప్పుడు నేను దాదాపు 3-4 కోట్ల మాల అమ్ముకుంటున్నాను ఇప్పుడు. బిజినెస్ అయితే దేవుడి దయ వల్ల ఏం పీస్ మీద 5-10 రూపాయలే చూసుకొని ఇస్తాం. మా మెయింటెనెన్స్ అవి మాకు ఎక్కువ లాభం లేకుండానే ఇస్తాం. ఎందుకంటే ఎక్కడెక్కడో మాకు మన తెలంగాణలో కంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, కర్ణాటక, బెంగళూరు, మహారాష్ట్ర వాళ్ళు చాలా లైక్ చేస్తారు మా వినాయకులకు. వినాయకులు అనేది మా దగ్గర దొరికినట్టు అందంగా ఫినిషింగ్ బయట ఎక్కడ దొరకాలి. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ వెరైటీస్ కూడా మా దగ్గర కనీసం 150 నుంచి 450 పైన మోడల్ ఉంటాయి. సో ఇది మనకి హోల్సేల్ షాప్ గా యూనిట్ కాబట్టి మనకు అంటే ఎలా కాంటాక్ట్ కావాలి? గూగుల్లో కానీ మట్టి వినాయకులను కొడితే ఫస్ట్ మాదే వస్తుంది. వాళ్ళు ఎవరే కానీ కావాలనుకున్న వాళ్ళు, బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, మాది నెలకు రేట్లు చేంజ్ అవుతాయి అన్నట్టు. ఎంత ముందు తీసుకుంటే రేట్లు తక్కువ ఉంటది. ఇక పండుగ దగ్గరకు వచ్చిన కొద్దీ రేట్లు అనేది ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఇంకోటి, వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు డీటెయిల్స్ కావాలనుకుంటే వాట్సాప్ లా నా నెంబర్ కు వాట్సాప్ లా హాయ్ అంటే ఆటోమేటిక్ గా 5 నిమిషాల లోపల రేట్ లిస్ట్, క్యాట్లాగ్, ఫోటోలు వస్తాయి. ఫుల్ డీటెయిల్స్ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళు కస్టమర్ గానీ దాన్ని చూసుకునే వాళ్ళు ఫాలో అవ్వాలి, కానీ మాకు వాట్సాప్ లో ఇది ఎంత అది ఎంత అని అడగదు. మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి మీరు ఫోన్ లోనే ఆటోమేటిక్ గా సెండ్ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. కానీ మొత్తం టోటల్ మట్టి విగ్రహాలే ఉంటాయి, ఈకో ఫ్రెండ్లీ విగ్రహాలే ఉంటాయి. కానీ బాగుంది, చాలా మంది కూడా ఉపాధి కల్పిస్తున్నారు. కానీ ఇంకా కొంచెం ఇంకా డెవలప్ కావాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. డెవలప్ అంటే కొంచెం మా గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా సహకారం ఉంటే మంచిగా ఉండు. అంటే డబ్బుల విషయాన మాకేం ప్రాబ్లం లేదు, అట్లనేం లేదు. కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి మాకు. ఇబ్బందులు అంటే ఏమేమి ఇబ్బందులు? ఇబ్బందులు అంటే కొందరు ఇప్పుడు మేము షెడ్ నిర్మించుకున్నాం. ఇది మీది ఓనేనా? ఓనే. ఇది ఎట్లుంటా అంటే వినాయకుల్ని పర్మిషన్ నుంచి కూడా కొంచెం ముందు వెనుక సీజన్ బట్టి మేము షెడ్ అనేది వేసుకున్నాడు అవుతుంది. మా గవర్నమెంట్ నుంచి లోన్లు వద్దు, ఏమద్దు స్కీమ్లు కానీ షెడ్ నిర్మాణానికి ఫ్రీగా పర్మిషన్ ఇస్తే చాలు. మా సొంత జాగాలనే, వేరేటోళ్ళ జాగాలో మేమేం ఆక్టివేట్ చేయము. పర్మిషన్ కు ఇబ్బంది లేకుండా చూస్తే జరం మంచిగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఈ పర్యావరణాన్ని రక్షించడానికి కోట్లు ఖర్చు పెడుతుంది. ఏది మట్టి వినాయకులే పెట్టురని. కానీ మట్టి వినాయకులు చేసేటోళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి. మీరు లోన్లు ఇవ్వకూరి, సబ్సిడీ ఇవ్వకూరి, ఏమి ఇవ్వకూరి, వాళ్ళు ఇబ్బంది వాళ్ళు పడతారు. కానీ వాళ్ళని చేసుకునే కాడ ఇది అయ్యద్దు, అది చేయద్దు, గుడిసెలు వేసుకోవద్దు, అది కానీ జర డిస్టర్బెన్స్ చేయకుంటుంటే చాలా మంచిగా ఉంటది. కొంచెం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు కలర్ఫుల్ గా కెమికల్స్ కలిపినవి కూడా నేచర్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఖరాబ్ అవుతుందండి. మట్టి విగ్రహాలు అనేది మట్టిలోనే కలిసిపోతే, వాటర్ లో వేసినా కూడా మట్టిలోనే కలిసిపోతుంది. కాబట్టి మన నేచర్ కూడా బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో థ్యాంక్ యూ రమేష్ గారు. ఇంకా మంచిగా మీరు బిజినెస్ లో సక్సెస్ కావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, విజయలక్ష్మి మ్యానుఫ్యాక్చర్ యూనిట్. ఇక్కడ మొత్తం ప్యూర్ గంగా మట్టితోనైతే వినాయకులు
తయారు చేస్తారు. హోల్సేల్ ధరలు, అతి తక్కువ ధరలు 25 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉందండి. మనము తీసుకునే దాన్ని బట్టి కూడా అమౌంట్ ఉంటుంది. బయట దొరికే షాప్ల కంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటే కనుక చాలా తక్కువ రేట్లో మనకు వినాయకులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ గంగమట్టి కూడా మన కలకత్తా నుంచి తీసుకొచ్చి ఆ గంగమట్టితోనే మట్టి విగ్రహాలు అనేటివి తయారు చేస్తున్నారు. అలాగే డెకరేషన్ కూడా ఎలాంటి కెమికల్స్ కలపకుండా ఆ డెకరేషన్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది టోటల్ మట్టిదే కాకుండా కలర్స్ కూడా కొంచెం ఉంటే కలర్ఫుల్ గా కనబడుతుంది అని చెప్పేసి చిన్నపిల్లలు, ముఖ్యంగా చిన్నపిల్లలు కలర్ఫుల్ గా కనబడితేనే మట్టి వినాయకుడు అందంగా ఉండని చెప్పేసి మురిసిపోతుంటారు కదా. సో వాళ్ళ కోసం చాలా చక్కగా అందంగా కూడా రెడీ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మట్టి విగ్రహాల్లో ఒక చిన్న సీడ్ వేస్తున్నారండి. ఎన్ని మట్టి విగ్రహాలు ఉంటే అన్నిట్లో ఒక చిన్న సీడ్ వేస్తున్నారు. అంటే అందులో ఒక 100 వేసినా కూడా, ఒక 10 మొలకెత్తినా కూడా నేచర్ ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఆ మట్టి విగ్రహాల్లో ఒక చిన్న సీడ్ ని కూడా వేస్తున్నారు. సో ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద వాళ్ళ నెంబర్ కూడా ఇస్తున్నాను. వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ డీటెయిల్స్ అనేది వస్తుంది. అంటే ఏ సైజ్ నుంచి ఏ రేట్ వరకు ఉన్నాయి, మన దగ్గర ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని మోడల్స్ లో అందుబాటులో ఉన్నాయని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ తో గనక వాళ్ళు మీకు సెండ్ చేసేస్తారు. సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి తీసుకోండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.